గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు, ఆ వార్తల్లో ఉన్న వాస్తవాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా దమ్ము రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు అని మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ మరలబడుతుంది అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు చక్రవర్తివో రాజువో కాదు, నీలాంటి వారు చాలా మంది వచ్చారు, భవిష్యత్తులో వస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ సన్నకారు రైతుల భూములు గుంజుకొని ఏమైనా చేస్తానంటే తెలంగాణ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుంది. ఫార్మా విలేజ్ కోసం రైతులను ఒప్పించడంలో విఫలమైన రేవంత్ సర్కార్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ జైల్లో నేను కలిసిన వాళ్లలో రాఘవేంద్ర యాదవ్ అనే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు. కులగణన చేసి ఇంటికి వచ్చిన ఆయన్ను కూడా అరెస్ట్ చేసి కేసు పెట్టి జైల్లో వేసిండ్రు. వనపర్తిలో ఐటీఐ చదువుతూ ఇంటికి వచ్చిన విద్యార్థిని కూడా పోలీసులు వదలలేదు, కేసు పెట్టి అరెస్ట్ చేశారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించిండ్రు. లగచర్ల బాధితుల్ని కలిసిండ్రు. అరెస్ట్ అయ్యి కంది జైల్లో ఉన్న రైతుల్ని నిన్న పరామర్శించిన బీఆర్ఎస్ నేతలంతా కూడా. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్న విషయం చూస్తున్నాం. మా మీద కోపంతో రైతులను కష్టపెట్టొద్దు అంటూ లగచర్ల బాధితుల కన్నీటిలో కొట్టుకుపోతామంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. నువ్వేమీ చక్రవర్తివి కాదు, ఉండేది 5 ఏళ్లే, అధికారంలోకి వచ్చాక నిన్ను వదిలిపెట్టబోము. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ వారిపైనే కేసులు, వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి హింస మొదలుపెట్టారు. జైల్లో ఉన్నోళ్లు కనీసం నడవలేకపోతున్నారు. లగచర్ల బాధితులకు కేసీఆర్ బీఆర్ఎస్ అండ, రైతులకు బెయిల్ వచ్చే వరకు పోరాడతాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటూ కంది జైల్లో లగచర్ల రైతులకు పరామర్శ అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు ఇవన్నీ కూడా ఎందుకు ఇంత సీరియస్ చేస్తున్నారు? ప్రభుత్వం సృష్టించిన సమస్యని రైతులు వ్యతిరేకిస్తుంటే, మా భూములు మాకు కావాలి అని మాట్లాడుతుంటే ఎందుకు ప్రభుత్వం ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది అని అంటే, అన్నిటికీ ప్రధాన మూలం ఏదో విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి, ఏదో విధంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేసి కక్ష తీర్చుకోవడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నాడు అనేది వాస్తవం. అయితే ఇక్కడ కేటీఆర్ అరెస్ట్కు కాంగ్రెస్ కుట్ర చేయట్లేదు అంటూ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కమెంట్ చేసిండ్రు. కానీ వాళ్ళు కాంగ్రెస్ మాట్లాడేది ఒకటి ఉంటుంది, చేతులు ఇంకోలాగా ఉంటాయనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, కనీసం 6 నెలలైనా ప్రజలకు దూరం చేసే వ్యూహం లేని తప్పిదాలను వెతుకుతూ కేటీఆర్పై ఆరోపణలు, పథకంలో భాగమే కాంగ్రెస్ నేతలు మంత్రుల వ్యాఖ్యలంటూ కూడా చూస్తున్నాం. రేవంత్కు వంత పాడుతున్న బీజేపీ కేంద్ర మంత్రి, ఎంపీ అని కూడా. బీజేపీ తెలంగాణకు సంబంధించి బీజేపీ వైఖరి ఎట్లా ఉంటుంది, తెలంగాణకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎట్లా చూస్తారు అనే దానికి సంబంధించి ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా మనకి కనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ రైతులను చాలా ఇబ్బంది పెట్టిండ్రు, లగచర్లలో మహిళలను చాలా ఇబ్బంది పెట్టిండ్రు. అయితే రైతులది ధర్మాగ్రహం అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. అన్యాయం జరిగిందనేదే లగచర్ల బాధ. ఆ బాధతోనే అధికారులపై తిరుగుబాటు, సమస్యను గుర్తించకుండా అక్రమ కేసులా రైతులను అనగదొక్కాలని చూడొద్దు అంటూ పీఓడబ్ల్యూ రాష్ట్ర నేత సంధి చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకో మరోవైపు లగచర్లపై సర్కార్ది రాజకీయం, ఘటనను బీఆర్ఎస్ కు ముడిపెట్టడం ఏంటి, ఇది రైతులకు ప్రభుత్వానికి మధ్య సమస్య, పోలీసుల వ్యవహారం తీవ్ర అభ్యంతరకరం, కేవలం బీఆర్ఎస్ వారిపైనే కేసులు పెడతారా అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఇంకో మరోవైపు గిరిజనులపై దాడి అమానుషం, కడుపు రగిలి లగచర్లలో తిరుగుబాటు, రైతులను తక్షణమే విడుదల చేయాలి అంటూ గిరిజన సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక ప్రధాన వార్త మనం గమనించాల్సింది, ఇంకో ప్రధాన వార్త ఏంటి అని అంటే, మనం యూజువల్గా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు సంబంధించి కొన్ని మంచి మంచి సినిమాలు వస్తుంటాయి, ఆ సమస్యని ప్రపంచానికి తెలియజేయడానికి వస్తుంటాయి. అటువంటిదే మనం ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం. ఎంఐ ఫోటోగ్రాఫ్తో చూస్తే లగచర్ల జ్యోతి మరో సినతల్లి అంటూ మనం చూస్తున్నాం. అంటే జైభీమ్ సినిమా చాలా మంది చూస్తుంటారు. సో జైభీమ్ సినిమాలో సినతల్లి అనే క్యారెక్టర్ అమ్మాయి ఉంటుంది. అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి అక్రమ కేసులు పెట్టి ఠానాలో వేసి చితకబాదుతుంటే న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మరచిపోలేం కదా. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంపై లగచర్ల గిరిజన బిడ్డ నిండు గర్భిణి పత్లావత్ జ్యోతి ఇప్పుడు అట్లాంటి పోరాటమే చేస్తుంది అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ఈ అమ్మాయి జ్యోతి తను నిండు గర్భిణి, తన భర్త ఎక్కడున్నాడో తెలియక పోలీసులు పెట్టే చిత్రహింసలు, తను ఇక్కడ ఒంటరిగా ఉంటూ పోరాటం చేస్తుంది. ఏ విధంగా పోలీసులు ఏ విధంగా దౌర్జన్యంగా వ్యవహరించారో తను చెప్తూ ఉంది. భూముల కోసం ప్రభుత్వ పెద్దల వేధింపులు, ఇవ్వబోమని తిరగబడితే పోలీస్ కేసులు, అర్ధరాత్రి లైట్లు తీసేసి మరీ ఇండ్లపై దాడులు, చూడాలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించిన ఖాకీలను చూస్తున్నాం.
బాధితులు అధికారులను ప్రశ్నించడమే నేరమైంది కానీ ఈ దౌర్జన్యాలు తప్పులు కూడా కావంట. ఇట్లాంటి సర్కారు ప్రాయోజిత దాష్టికాల మధ్య నిబ్బరంగా నిలబడింది జ్యోతి. తను చాలా ధైర్యంగా మాట్లాడింది. తన భర్త ప్రవీణ్ ను పట్టుకెళ్లిన తెగువ కొట్లాడుతుంది. ముసలి అవ్వల్ని గిరిజన తల్లుల్ని చేయి పట్టుకొని పట్టణంలో మీడియా ముందుకొచ్చింది. లగచర్ల గుండె కోతను వెల్లడించింది. 11 నెలలుగా తాము చేస్తున్న ఆందోళనను తను వివరించింది. తమ ఊరికి తన వారికి న్యాయం జరిగే వరకు ఢిల్లీ దాకైనా వెళ్తానంటుంది. పోలీసులు ఎత్తుకెళ్లిన తమ వారి కోసం తల్లడిల్లుతున్న గూడెం గుండెకు గిరిజన తల్లులకు జ్యోతి భరోసా ఇస్తుంది. సో జ్యోతి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. సర్కార్ అయితే ఏంది, పేదల్ని బొందబెట్టేది ప్రభుత్వం అయితే ఏంది, మా భూమిని గుంజుకుంటామంటే ఎట్లిస్తాం, ఎట్లా ఊకుంటాం, ఈ భూమినే మేమంతా నమ్ముకున్నది, మా బతుకు తెరువు ఇదే, రేపు నాకు పుట్టబోయే బిడ్డకు ఈ భూమే కదా ఆధారం, ఇది పేగు బంధం నేల బంధం అంటూ జ్యోతి మాట్లాడిన ఒక్కొక్క మాట కూడా అందరూ తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కానీ ఇటువంటి గోసలు ఏవి కూడా ప్రభుత్వ అనుకూల మీడియాకి, కాంగ్రెస్ అనుకూల మీడియాకి పట్టవు. తెలంగాణ సమస్యలు కనిపించవు. వాటికి సంబంధించిన వార్తలు ఏవి కూడా వీళ్ళు ప్రసారం చేసే స్థితిలో లేరు. అంటే తెలంగాణ పట్ల ఎంత కక్ష పెట్టుకున్నారు, ఎంత కుట్రపూరితంగా, ఎంత తెలంగాణ ద్రోహులుగా వ్యవహరిస్తున్నాయి ఈ మీడియా సంస్థలు అనేది మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే సర్కార్కు భూములు ఇవ్వమంటూ చౌటపల్లిలో భూ బాధిత రైతుల తీర్మానం అంటూ మనం ఇంకొక వార్త చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా చౌటపల్లికి సంబంధించి ఇక్కడ సర్వే నెంబర్ 312 బాధిత రైతులంతా కూడా వాళ్ళంతా సమావేశమైనరు. ప్రభుత్వం చెప్తున్న ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇచ్చే సమస్య లేదంటూ సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన సర్వే నెంబర్ 312 బాధిత రైతులు మరొకసారి తేల్చి చెప్పిండ్రు. ధర్నా చేసిన తర్వాత రైతులు అక్కన్నపేట మండలంలోని జనగామ, చౌటపల్లి, తోటపల్లి గ్రామాల్లోని రైతులు, గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర సమావేశమైనరు. సో దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇక మరోవైపు కాస్తులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసిందంటే ఇంకొక వార్త చూస్తున్నాం. సో కాంగ్రెస్ వ్యవహార శైలి ఎట్లా ఉందనే దానికి అద్దం పడుతుంది ఈ వార్త. పెద్దల అండతో భూమిలో కడీలు పాతిండ్రు, అధికారుల వత్తాసు కూడా ఆ నాయకులకే. 1977 నుంచి సాగు చేసుకుంటున్నాం, ఉన్న ఈ భూమిని లాక్కుంటే చావే దిక్కు అంటూ పాలమూరు జిల్లా చౌడూరు రైతులు కన్నీరు పెడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆగడాలపై వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రోజు వద్దని అనుకుంటూనే ఉన్నాం, కానీ మళ్ళీ మరొక రైతు ఆత్మహత్యకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. దిగుబడులు రాక అప్పులు భారమై మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. ముద్రగల మల్లయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటూ వచ్చే జనవరి నుంచి రేషన్ ద్వారా సన్నబియ్యం అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు కుల సంఘాల మధ్య సర్వే చిచ్చు వంటి ఇంకో వార్త చూస్తున్నాం. కుల గణన చేపట్టిన తీరుకు సంబంధించి పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్కారు శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే న్యాయ పోరాటంలో ఉన్నాయి బీసీ సంఘాలు. దానికి భిన్నంగా మరికొన్ని సంఘాల ధోరణి, ప్రభుత్వ మెప్పు కోసం కొందరు నేతల హడావిడి. సో కుల సంఘాల తీరుపై సామాజికవేత్తల అసహనం అంటూ కూడా చూస్తున్నాం. మొత్తానికి ఈ సర్వే అనేది వివాదాస్పదంగా మారిన అంశం అయితే కీలకంగా మనం గమనించవచ్చు. ప్రభుత్వ పనితీరు, వ్యవహార శైలి ఎట్లా ఉందని దానికి మరొక ఎగ్జాంపుల్ సర్కారు కొలువులాట అని మనకు వార్త కనిపిస్తుంది మనకి. డిఎస్సిలో జరిగిన తప్పిదాలు అంటే ముందు ఒక అభ్యర్థికి ఉద్యోగం, తర్వాత మరొకరికి. సో అధికారుల పొరపాటు, అభ్యర్థికి భంగపాటు, మంచిర్యాలలో అర్హతల విషయంపై అభ్యంతరాలు, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లపై అనుమానాలు, హైదరాబాద్లో నిలిచిన 32 మంది నియామకాలు. సో ప్రభుత్వం ఏదైనా సరిగ్గా చేస్తుందా అనంటే ఏది సరిగ్గా చేయని పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఎట్లా చూసినా ఇబ్బంది పడుతున్నారు, పనులు చేయట్లేదు, ప్రజలని అదిగోసబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పాలనలో సంక్షేమం మాయం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సంక్షేమం మాయమైపోయి పేదల బతుకులన్నీ ఛిద్రమైపోయి చెప్పేసి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే లగచర్లకు సంబంధించి ఇంకో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. లగచర్లలో 70 మందిని అరెస్ట్ చేశారు. వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేష్, నరసింహులు, రాములు నాయక్ తదితరులు కూడా ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిలో బీఆర్ఎస్కు చెందిన 21 మందిని మాత్రమే రిమాండ్ చేసి కాంగ్రెస్ వారిని వదిలేశారు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి రాజకీయ ఒత్తిడితో కాంగ్రెస్ వారిపై కేసులు లేకుండా చేశారనేది ఇక్కడ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, గ్రామస్తులకి ఒక స్పష్టత అయితే వస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్కి సంబంధించి కుట్ర చేస్తుందని. అయితే మరొక వైపు ఇక్కడ చూడొచ్చు, అన్ని కలెక్టరేట్లు ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పేసి అనిల్ జాదవ్ చేసిన కమెంట్స్ చూస్తున్నాం.
లగచెర్ల రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట గిరిజన సంఘాల తరపున ధర్నాలు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వ్యాఖ్యానించారు. సో లగచెర్ల ఘటనలో గిరిజనులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కొని లాఠీ చార్జీలు చేసి అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. 60 లక్షలు విలువ చేసే భూమిని 10 లక్షలకు లాక్కోవడం అన్యాయం అన్నారు. రేవంత్ సర్కార్కు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని కూడా ఆయన హెచ్చరించారు. సో మరోవైపు రేవంత్ రెడ్డి గిరిజనులను పావులా వాడుకున్నారంటూ సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదంటూ శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అయితే బదిరాంధక రేవంత్ ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. ఈ అవ్వకి కళ్ళు కనిపించవు, కానీ రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి వాళ్ళు అక్కడ పోయి వాళ్ళని ఎట్లా హెరాస్ చేసిండ్రు ఏంటనేది ఈ ముసలమ్మ చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. చాలా నానా దుర్భాషలు ఆడినరు. ఆమె కళ్ళు కనిపించిన ముసలవ్వ చేతి కర్ర ఉంటే చేతి కర్రని కూడా గుంజుకున్నారు. ఆమె మాట్లాడుతుంది, ఎక్కడికి పోతున్నావు, అందరికి చెప్పడానికి పోతున్నావా, అర్ధరాత్రి ఇక్కడ మేము వచ్చినామని చెప్పేసి ఆమెని వేధిస్తే ఆమె మాట్లాడింది, అయ్యా నాకు కళ్ళు కనిపించవు, కళ్ళు కనిపించినప్పుడు నేను ఎక్కడికి పోతా, ఎవరికి చెప్తా, నా కర్ర ఎట్లా గుంజుకుంటారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సో అంటే కళ్ళు కనిపించిన ముసలవ్వని కూడా వేధించిన ఒక దారుణమైన దుర్మార్గమైన పరిపాలన అనేది తెలంగాణలో జరుగుతుంది. పోలీసుల వైఖరి మాత్రం చాలా దారుణంగా ఉంది. లగచెర్లకు సంబంధించి కేవలం కక్షపూరితంగా మాత్రమే వ్యవహరిస్తుంది ప్రభుత్వం అన్నదానికి అది మరొక నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇక్కడ చూస్తే లగచెర్ల బాధితుల ఉద్వేగం అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. కేటీఆర్ను చూసి ములాఖాత్లో కన్నీరు, మమ్మల్ని ఆదుకోవాలని వినతి, నేనున్నానంటూ భరోసా ఇచ్చిన నేత, భారీ కాన్వాయ్తో సంగారెడ్డికి కేటీఆర్ ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణి అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రధానంగా చేస్తుంది ఏంటంటే సమస్యల నుంచి దృష్టిని పక్కదారి పట్టించి కేవలం ఇదంతా కూడా వాళ్ళు చేసిన వాళ్ళు పెట్టిన ఇబ్బందిని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు పెట్టిన ఇబ్బందులన్నీ కూడా ప్రజలు మాట్లాడుకోకూడదు, ఇబ్బంది పెడతాం కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాట్లాడద్దు, ఏం చేసినా నోరు మూసుకొని భరిస్తూ ఉండాలనేదే కాంగ్రెస్ ప్రధాన వైఖరిగా కనిపిస్తుంది. దీని వెనుక ఏం లేదు, ఏదో విధంగా కేటీఆర్ని ఇరికించి అరెస్ట్ చేయాలనే కుట్ర మాత్రమే చాలా క్లియర్గా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఇదే వ్యవహార శైలిని కనబరుస్తూ వస్తుంది. సో దీనికి సంబంధించి సుమోటోగా తీసుకోవాలి, లగచెర్ల ఘటనకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించాలి అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి డిమాండ్ చేసిండ్రు. గిరిజనులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిండ్రు. సో ఇక్కడ మరోవైపు కేటీఆర్ను అరెస్ట్ చేసే తెలంగాణ భగ్గుమంటది అంటూ బీఆర్ఎస్కు ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ మాజీ ఎంపీ బడుగుల చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు చూస్తుంటే లగచెర్లలో ప్రభుత్వానిదే వైఫల్యం అంటూ దాడి ఘటనను తప్పుదోవ పట్టించొద్దంటూ టీవీఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇక్కడ మరి కేటీఆర్ నిర్బంధానికి కుట్ర, కనీసం 6 నెలలైనా కూడా ప్రజలకు దూరం చేసే వ్యూహం. సో లేని తప్పిదాలను వెతుకుతూ కేటీఆర్పై ఆరోపణలు, రేవంత్కు వంతపాడుతున్న బీజేపీ కేంద్ర మంత్రి ఎంపీ, అధికారుల భుజంపై తుపాకీ పెట్టి పథకం అమలు చేసే కుయుక్తి అంటూ కూడా చూస్తున్నాం. అయితే మరోవైపు దీర్ఘకాలం జైల్లో ఉంచాలన్నదే ప్లాన్గా కూడా కనిపిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వ ప్లాన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల సమస్యలకు సంబంధించి ఎవరు మాట్లాడొద్దు, ప్రజల సమస్యలను ప్రస్తావించొద్దు, ప్రజలకి అండగా ఉండొద్దు, తాము ఏం చేస్తే అది భరించాలి అనేదే ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తుంటే ఆర్ఎస్ బ్రదర్స్ది ఫెవికాల్ బంధం అంటూ ఇక్కడ మనం వార్తలు గమనించవచ్చు. రేవంత్ సంజయ్ ఒక్కటై బీఆర్ఎస్పై బురద జల్లుతున్నారు. బండికి నెట్ వర్త్ ఏది లేదు, లగచెర్ల నందిగ్రామ్లో మారుతుంది అంటూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచెర్ల తాండాల్లో రజాకార్ల పాలన, తిరుపతి రెడ్డికి ఏ హోదాలో ఎస్కాట్ ఇచ్చారు అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. అయితే ప్రధానంగా మహిళల పట్ల చాలా అమానుష ప్రవర్తన, ఎందుకంటే వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టు కూడా కనిపిస్తుంది. అంటే పోలీసులు తాగి ఎట్లా పోతారు, అర్ధరాత్రి ఇండ్ల మీదకి పడి ఎట్లా పోతారు, అంటే ప్రభుత్వం పనిచేయడానికైనా ఏదైనా చేయడానికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, అదేమీ లేకుండా అర్ధరాత్రి పోలీసులు వాళ్ళు తాగేసి వచ్చి లైట్లు ఆఫ్ చేసి మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా ముట్టుకొని వాళ్ళని వేధింపులకు గురి చేసి అంటే గిరిజన మహిళల మీద ఇటువంటి
దాష్టికానికి పాల్పడుతూ ఉంటే మరి ఈ సైలెంట్గా ఉన్న వాళ్ళని ఏమనుకోవాలి? అంటే తమ దాకా వచ్చేదాకా కూడా ఇట్లనే నిశ్శబ్దంగా ఉంటారని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుంది? ఇతర పార్టీలని మిగతా మేధావులనే వాళ్ళు ఏం చేస్తున్నారు? హక్కుల సంఘాల నేతలైన వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఇంతకుముందు చూసినాం పిఓడబ్ల్యూకి సంబంధించి కావచ్చు, తమ్మినేని వీరభద్రం చేసిన వ్యాఖ్యలు కూడా చూసినాం. వాళ్ళు ఖండిస్తున్నారు. వీళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా ఈ సంఘటనను ఖండించని ఒక దారుణమైన పరిస్థితి. తెలంగాణ నేపథ్యం ఏంటిది? తెలంగాణ ఎట్లా వచ్చింది? తెలంగాణలో ఎటువంటి వాతావరణం కోరుకుని రాష్ట్రాన్ని సాధించే దిశగా ఉద్యమాలు జరిగినాయి అనేది మర్చిపోవద్దు. ఇది మర్చిపోతే తప్ప ఎవరెవరైతే విస్మరిస్తున్నారో వారు ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, ఒక చైతన్యవంతమైన జీవనాన్ని మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఎంత అనగదొక్కితే, ఎంత అణిచివేస్తే ఇప్పటికే ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైపోయింది. రోడ్ల మీద ధాన్యం కుప్పలు కుప్పలుగా ఇంకా పండించిన పంటను ప్రభుత్వం ఎటువంటి సహకారం చేయకపోయినా, కరెంట్ అందించకపోయినా, నీళ్ళు అందించకపోయినా, తమకు చేతనైన మేరకు రైతులు పంటను పండించిన తర్వాత పండించిన పంటను కూడా అమ్ముకునే దిక్కులేక నెలల తరబడి రోడ్ల మీదనే పడిగాపులు కాసిన పరిస్థితి. వానలు పడ్డా కూడా ధాన్యం తడిచినా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మద్దతు ధర లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూసినా ప్రజల్ని నష్టపరుస్తున్నారు. గురుకులాల్లో ప్రజలకు సమస్యలు, విద్యార్థులకు సమస్యలు తీసుకొస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఏదున్నా కూడా ప్రభుత్వం మాత్రం సమస్యలు పరిష్కరించే దిశగా మాత్రం ఎటువంటిది ఉండదు. స్టేట్మెంట్స్ ఇస్తారు, జస్ట్ ఫార్మాలిటీ, ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప దానికి సంబంధించిన ఒక కార్యాచరణ, ఆచరణలో మాత్రం కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. కాంగ్రెస్ ఆచరణలో అన్నీ కూడా శూన్యం అన్నట్టుగానే వ్యవహరిస్తున్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే లగచర్ల ఘటన బాధ్యత ప్రభుత్వానిదే, కడుపు మండిన వాళ్ళంతా తిరగబడ్డారు అంటూ మాజీ ఎమ్మెల్యే దాస్యం చేసిన వ్యాఖ్యలు మనం అక్కడ గమనించవచ్చు. ఇక లగచర్లలో సర్కార్ది రాజకీయ కోణం, పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరం. కేవలం బీఆర్ఎస్ వాళ్ళపైన కేసులా అంటే ఘటనతో బీఆర్ఎస్కు సంబంధం ఏంటి? రైతులు ప్రభుత్వం మధ్య సమస్య. ఇది క్లియర్గా రైతులకి ప్రభుత్వానికి మధ్య సమస్య. రైతుల దగ్గర నుంచి భూములు అన్యాయంగా లాక్కుంటామంటే రైతులు తిరగబడ్డ విషయం ఇది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ లగచర్లలో అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులని రైతులంతా కూడా ఆందోళన చేస్తుంటే కేవలం బీఆర్ఎస్కు చెందిన వాళ్ళ మీదనే సీరియస్ కేసులు పెట్టి వాళ్ళని లోపల వేసి వాళ్ళని వేధింపులకు గురి చేసి కనీసం నడవలేని స్థితిలో ఉండే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రభుత్వానికి కావాల్సింది ఎట్లయినా చేసి ఆ భూములను తాము స్వాధీనం చేసుకోవడము, బెదిరించి ఆ భూములను తమ అధీనంలోకి తీసుకోవడమే ప్రభుత్వానికి కావాల్సినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి గిరిజన సంఘాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజలంతా కూడా అనేక వర్గాల ప్రజలు తిరగబడుతున్నారు. సో రాష్ట్రంలో రాక్షస పాలన అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. 1000 కోట్ల కమిషన్ కోసమే ఫార్మాసిటీ అంటూ బీఆర్ఎస్ హుజూర్ నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా నిజం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. అబద్ధాలు ప్రచారం చేసే కుట్ర చేసినా కూడా నిజం ఎప్పటికైనా నిలుస్తుంది. సో ఇక్కడ కొడంగల్లో తిరుపతి రెడ్డికి స్వాగతాలు ఎందుకు అంటూ ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ లగచర్లలో ప్రజలది తిరుగుబాటు అంటూ సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం చూస్తున్నాం. మరోవైపు గిరిజనులపై దాడి అమానుషం అంటూ లంబాడి హక్కుల పోరాట సమితి నగారపేరికి సంబంధించి గణేష్ నాయక్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. తిరుగుబాటు జెండా ఎగరవేస్తామంటూ లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగ్లోత్ భీమా నాయక్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాత్రమే ప్రజలు తిరగబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనేక వర్గాల ప్రజలు ఒక్కసారి తెలంగాణ టుడేకి సంబంధించి చూస్తే తెలంగాణ టుడే ప్రధానంగా కాప్స్ ఇంప్లికేటెడ్ ఇన్నోసెంట్ విలేజర్స్ ఇన్ లగచర్ల రో అంటూ కేటీఆర్ స్లామ్స్ రేవంత్ బ్రదర్ ఫర్ అన్లీషింగ్ ruin of
టెర్రర్ టు ఎక్వైర్ ల్యాండ్స్, భూములను అక్రమంగా లాక్కోవడానికి కోసం ప్రభుత్వం చేసిన కుట్ర అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా పబ్లిష్ చేసింది తెలంగాణ టుడే దినపత్రిక. మరొక వార్త చూస్తే అటెంప్ట్ బీయింగ్ మేడ్ టు ఫ్రేమ్ కేటీఆర్ అంటూ క్వశ్చన్ మార్క్తో ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అందరికీ ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఏంటంటే ఇదంతా కూడా ఏదో విధంగా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం చేస్తున్న వ్యవహార శైలిలాగా చాలా క్లియర్గా కనిపిస్తుంది.